హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం రండి. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా మనకి ట్రైనీ ఇంజనీర్స్ అండ్ ట్రైనీ ఆఫీసర్స్కి సంబంధించి వేకెన్సీస్ ఫిల్అప్ చేస్తున్నారు. ఈ జాబ్స్ అనేవి రెగ్యులర్ అండ్ పర్మనెంట్ జాబ్స్ ఫ్రెండ్స్. సో ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా మనకి 200+ వేకెన్సీస్ అయితే ఫిల్అప్ చేస్తూ ఉన్నారు ఎన్హెచ్పిసిలో. సో వాటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనం తెలుసుకుందాం రండి. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ట్రైనీ ఇంజనీర్ సివిల్కి సంబంధించి వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ జాబ్స్కి మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ కంప్లీట్ చేసుకోవాలి, లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్నట్లయితే సివిల్ స్ట్రీమ్లో 60% తోటి మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అలానే మెకానికల్కి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ కూడా బీఈ లేదా బీటెక్ కంప్లీట్ చేసుకోవాలి, లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకోవాలి మెకానికల్ డిసిప్లిన్కి సంబంధించి. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో 60% మార్క్స్ అడుగుతూ ఉన్నారు. అండ్ ఎలక్ట్రికల్కి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ ఫ్రెండ్స్, బీఈ లేదా బీటెక్ కంప్లీట్ చేసుకోవాలి, లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకోవాలి 60% తోటి రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ ద్వారాగా. అండ్ ఇక్కడ ఎలక్ట్రికల్కి సంబంధించి మీరు చూసినట్లయితే మనకి రిలవెంట్ స్ట్రీమ్స్ కూడా మనకి లిస్ట్ అయితే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఈ స్ట్రీమ్స్లో చదువుకున్నట్లయితేనే ఎలక్ట్రికల్కి ఎలిజిబుల్ అవుతారు. సో స్ట్రీమ్స్ మనం గమనించినట్లయితే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, పవర్ సిస్టమ్ అండ్ హై వోల్టేజ్ అండ్ పవర్ ఇంజనీరింగ్కి సంబంధించి చదువుకుంటేనే మనము ఈ పర్టికులర్ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. నెక్స్ట్ ఆ తర్వాత మనం ఇక్కడ గమనించినట్లయితే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. సో ఇక్కడ కూడా బీఈ లేదా బీటెక్ కంప్లీట్ చేసుకోవాలి, లేదా బీఎస్సీ డిగ్రీ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ డిసిప్లిన్కి సంబంధించి 60% తోటి మనం పాస్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ రిలవెంట్ స్ట్రీమ్స్ మనం గమనించినట్లయితే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ పవర్, లేదా పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, లేదా ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్కి సంబంధించి చదువుకుంటేనే ఈ జాబ్స్కి ఎలిజిబిలిటీ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత మనం గమనించినట్లయితే మనకి ఇక్కడ ఐటీ ఆఫీసర్కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. సో బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ, లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ డిగ్రీ కంప్లీట్ చేసుకోవాలి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి, లేదా కంప్యూటర్ సైన్స్, లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లేదా కంప్యూటర్ ఇంజనీరింగ్కి సంబంధించి మనం చదువుకున్నట్లయితే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మనకి ఇక్కడ 60% అడుగుతున్నారు, లేదా మనకి ఎంసీఏ కంప్లీట్ చేసుకున్నా కానీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ ద్వారాగా మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ జియాలజీకి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. సో ఈ జాబ్స్కి మనం ఎంఎస్సీ జియాలజీ కంప్లీట్ చేసుకోవాలి, లేదా ఎంటెక్ కంప్లీట్ చేసుకొని ఉండాలి. అప్లైడ్ జియాలజీలో 60% తోటి మనం పాస్ అయ్యి ఉన్నట్లయితే ఈ జాబ్స్కి మనం అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. అండ్ ఆ తర్వాత మనం చూసినట్లయితే ఎన్విరాన్మెంట్కి సంబంధించిన వేకెన్సీస్. ఈ జాబ్స్ కూడా మనం బీఈ లేదా బీటెక్ కంప్లీట్ చేసుకోవాలి. ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ లేదా ఎంఎస్సీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ మనం చదువుకున్నట్లయితే మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో 60% మార్క్స్ అడుగుతున్నారు. సో టోటల్ 269 వేకెన్సీస్ అనేవి మనకు ఫిల్అప్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ జాబ్స్కి ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. వారికి సంబంధించి ఎలిజిబిలిటీ లిస్ట్ కూడా మనకైతే ఇక్కడ మెన్షన్ చేశారు. మీలో ఎవరైనా ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే ఈ టేబుల్ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని ఫర్దర్గా మీ ఎలిజిబిలిటీని మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. అండ్ పే స్కేల్కి సంబంధించి మనం చూసినట్లయితే 50,000 నుంచి 1,60,000 వరకు మనకి పే స్కేల్ రేంజ్ ఉంది. అండ్ అప్పర్ ఏజ్ వచ్చేటప్పటికి 30 years ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో గేట్ ఎగ్జామినేషన్ 2023 ఎవరైతే క్యాండిడేట్స్ రాసున్నారో వారికి గేట్ ఎగ్జామినేషన్లో వచ్చిన స్కోర్ని బేస్ చేసుకొని అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేసి ఆ తర్వాత గ్రూప్ డిస్కషన్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటుగా గేట్ ఎగ్జామినేషన్ అనేది రాసి క్వాలిఫై ఉండాలి ఫ్రెండ్స్. సో ఆ స్కోర్ ద్వారా కానీ ఇక్కడైతే క్యాండిడేట్స్ని ఇక్కడ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. గేట్ ఎగ్జామినేషన్లో వచ్చిన స్కోర్ని 75%కి ఈక్వల్ చేస్తారు. గ్రూప్ డిస్కషన్ అండ్ ఇంటర్వ్యూలో వచ్చిన స్కోర్ని 25%కి ఈక్వల్ చేసి టోటల్ 100%కి మనకైతే మెరిట్ లిస్ట్ అనేది ఫామ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే గేట్ ఎగ్జామినేషన్కి సంబంధించిన పేపర్ కోడ్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకున్నట్లయితే మీకు ఫర్దర్గా ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. అండ్ అలానే క్యాండిడేట్స్ ఇక్కడ సర్వీస్ అగ్రిమెంట్ అనేది రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఆ తర్వాత మనం గమనించినట్లయితే సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ ఫ్రెండ్స్. సో జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ 4 lakh rupees వర్త్
సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ ఛాలెంజ్ క్యాండిడేట్స్ 2 lakh రూపీస్ వర్త్ సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఈ సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ అనేది 4 years పీరియడ్ కి రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే హౌ టు అప్లై అనే సెక్షన్ అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా www.nhpcindia.com కి వెళ్ళి కెరీర్ సెక్షన్ ద్వారాగా మనమైతే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఓన్లీ ఆన్లైన్ మోడ్ లోనే మనమైతే అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. సో అప్లై చేసుకునేటప్పుడు క్యాండిడేట్స్ 600 రూపీస్ ప్లస్ జిఎస్టీ ఎగ్జామినేషన్ ఫీజుగా మనమైతే పే చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఎస్సీ ఎస్టీ ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ క్యాండిడేట్స్ మాత్రమే ఇక్కడ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ 708 రూపీస్ అనేది మనం ఇక్కడ ఫీజు అనేది పే చేయాలి ఆన్లైన్ మోడ్ లోనే. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్. సో ఈ జాబ్స్ కి ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. దట్ మీన్స్ మీరు ఏపీ నుంచి అయినా తెలంగాణ నుంచి అయినా కానీ ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇంపార్టెంట్ డేట్స్ ఫ్రెండ్స్. సో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ 6th of March 2024 కి ఓపెన్ అవుతుంది అండ్ 26th of March 2024 కి క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ డేట్స్ లోపే మనమైతే అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.